నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ కోటి విద్యలు కోటి కొరకే ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. ఇది వాడు గెన్సిగడ్డ మంచి బాగా బలిసింది, అందుకని నిప్పుల పైన దాని కథ ఏందో తేల్చేద్దామని కాలుస్తున్నాం. అబ్బా, ఇంటి దగ్గరే కాలుద్దాము అని కాలుస్తున్నాము. కానీ ఏం జరిగిందిరా అంటే, సౌండ్ కూడా క్యాప్చర్ చేసి మీకు మంచి వినసొంపుగా ఆ మండుతూ ఉంటే ఆ సౌండ్ బాగుంటుందని నేను అనుకుంటే సౌండే క్యాప్చర్ కాలేదు. ఏందో అసలు ఈ మైకు నాకు అర్థమే కాల. స్వీట్ పొటాటో బాగా సూపర్గా టేస్టీగా కూడా ఉంది. అందుకే ఆదిమానులంతా కూడా బాగా బలంగా ఉండడం నాకు అనిపించింది. ఎందుకంటే నిప్పుల పైన కాల్చుకొని తినడం, లేదా కొంచెం పచ్చిగా కొంచెం కాల్చుకొని కొంచెం ఉడకకుండా తినేవాళ్ళు. కాబట్టి మనం కూడా అంటూ ఉంటాం ఆదిమానంలాగా ఉండడు వాడు అనేసి. వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళే కంఫర్టబుల్గా తినేసి బాగా ఎక్కువ కాలం కూడా భూమి మీద బ్రతికినారని నా ఫీలింగ్. అబ్బా, అది దగ్గబగ్ అని మండుతూ ఉంటే మంట హ్యాపీగా నిప్పుల పైన అలా కాల్చుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది. భలే వచ్చిందిలే, అసలు టేస్ట్ కూడా బాగా వచ్చింది. వాడు గెనసగడ్డ అంటారు. ఇది చాలా పెద్దదిగా ఉంటుంది. నేను ఒక పీసే కాలుస్తున్నా మీకోసం. కాలిపోతాను చెయ్యి ఒక పక్క, ఎందుకులే చెప్తావు, అంతా మీకోసమే కదా. కామెడీ అవుతుందేమో, నేను తిన్నాను, కాల్చుకొని నువ్వు తింటా మళ్ళీ మీకోసం అంటున్నావు. ఇప్పుడు మైక్ ఎత్తుకొని పోయి ఏకంగా పొయ్యిలోనే పడేసిన. సౌండ్ క్యాప్చర్ చేద్దామని ఒక దృక్పథం అంతే, ఇంకేం లేదు. కానీ లాస్ట్కి సౌండే క్యాప్చర్ కాల. ఏం చేసేది? మొత్తానికి మీరు నా వాయిస్ వినాలనేసి ఫిక్స్ అయిపోయినట్టున్నది. వీడియో డిమాండ్ చేస్తాను ఆ విధంగా. ఓకేనా? చూసి బాగా ఎంజాయ్ చేయండి. మీరు కూడా మీ ప్రాంతంలో వాడు గిన్నెసిగట్లు కానీ దొరికితే నీట్గా తీసుకొచ్చి ఈ విధంగా నిప్పుల పైన బాగా కాల్చుకొని తినండి. ఓకే, కాలుతూ ఉంటే ఒక పక్క ఇంకో పక్క మార్చిన బాగానే కాలుతుంది. కాలేదేమో, 2-3 పీసులు కారుద్దాం అనుకున్నాం, టైం లేదు కాబట్టి. చూడ ఎట్టు మండుతుంది అట్నే మంట. అది కాలిపోయింది బాగా లెక్క. అది అప్పుడు కూడా పెట్టింది మైకు. ఇక్కడ ఇది తుంచుతూ ఉంటే పొగలు వస్తూ ఉంటాయి. బాగుంది టేస్ట్ కూడా. మీ ప్రాంతంలో వాడు గినసగడ్డ అంటారా, ఇంకేమైనా అంటారా? నేను చెప్తారో చెప్పండి అబ్బా. ఒకసారి కామెంట్స్ తెలియజేయండి, మీ కామెంట్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.